ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మాకు మార్గ నిర్దేశకులైనటువంటి రవీంద్రనాథ్ గారికి, ఆనందరావు గారికి, అలాగే సంజీవరావు గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వందనాల యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది. బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది, మీరు ఒకరికొకరు వందనాలు చేయండి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు తెలియదు. మరి చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలోకి రావటం, సంజీవరావు గారు మమ్మల్ని ఆహ్వానించటం, దేవుని యొక్క సువార్త పనిలో మా వంతు భాగాన్ని మేము నిర్వహించటం, అది దేవుడిచ్చిన చిత్తము. అది మరి చాలా విషయాలు ఆనందరావు గారు చారిత్రాత్మకమైన విషయాలు, అసలుకి ఎలాగ ఇవన్నీ ప్రారంభించబడినవి, ఏ విధంగా దేవుడు తన యొక్క ప్రజలను నడిపించారన్న విషయాన్ని మనకి చాలా క్లుప్తంగా వివరించారు. సమయం తక్కువైనప్పటికీ కూడా ఎన్నో విషయాలు ఆయన తెలియజేశారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న చాలామంది కూడా ఎంతో కాలంగా చర్చిలకు వెళ్తున్నవారే, అవునా? ఈ వాక్యాలన్నీ కొన్ని వందల సార్లు, కొంతమంది అయితే వేల సార్లు కూడా విని ఉన్నవాళ్ళే. కొత్తగా ఇవాళే వాక్యం వినేవాళ్ళు ఎవరో లేరనే నా అభిప్రాయం, అవునా కదా? మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మొత్తం మీద తెలియజేయబడిన అంశం, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఇవ్వబడినాయి మనకి. ఒకటి పాత నిబంధన, ఇంకోటి క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్న అన్ని పత్రికలు కూడా, అన్ని పుస్తకాలు కూడా దేని గురించి తెలియజేసినాయి అండి? దేవుని యొక్క ఏర్పరచబడిన జనాంగం గురించి మాట్లాడింది పాత నిబంధన అంతా. ఎందుకంటే మనందరం సాధారణంగా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామండి? మనుషుల ఉద్దేశం, దేవుడి దగ్గరికి వెళ్ళే ఉద్దేశం ఏంటి? మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఏ ఉద్దేశంతో వస్తున్నారు? ఏం ఉద్దేశాలు ఉన్నాయండి మనందరికీ? దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి వాడు, మనం అందరం కూడా ఈ జీవితంలో మనకి కొదువయ్యే ఉన్న వాటిని దేవుడు మనకు అనుగ్రహించాలని, సైకిల్ ఉన్నవాడికి బండి కావాలని, బండి ఉన్నవాడికి కారు కావాలని, ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని, ఇల్లు ఉన్నవాడికి మరింత పెద్ద ఇల్లు కావాలని, ఇలాంటి ఆలోచనలతోనే మనందరం కూడా, మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చేది ఇలాంటి ఆలోచనలతోనే. అందుకే బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీ తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని ఆయన ఐగుప్తు దేశము నుంచి, దాస్యము నుంచి విడిపించి ఇజ్రాయేలు జనాంగంగా ఏర్పాటు చేసుకొని ఆయనకు వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. వాగ్దానాన్ని నమ్మటానికి కూడా వీళ్ళు చాలా టైం తీసుకున్నారు ఇజ్రాయేలీలు. మీకు అందరికీ తెలిసిన స్టోరీలే ఇవన్నీ. ఎందుకంటే దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన తర్వాతే వారు మన దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు అని నమ్మకం కలిగిన తర్వాతే వాళ్ళు బయలుదేరి మోషేతో వారు ప్రయాణమై బయటికి అరణ్యములో ప్రయాణం అయిపోవచ్చుండగా అనేక సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుడు వీళ్ళకి ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఏమని ఇచ్చాడు? మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళకే వెంటనే ఇచ్చేసాడు. ఒక బడిలో మనం పిల్లవాడిని జాయిన్ చేసామనుకోండి, వాడికి స్కూల్ యాజమాన్యం ఏం చెప్పొస్తుంది? కొన్ని డైరీ అని ఒకటి వస్తుంది.
దాంట్లో వాడు ఏ యూనిఫామ్ వేసుకోవాలి, ఏ రోజున ఏ టయానికి రావాలి, వాడు డైలీ ఏ ఏ సబ్జెక్టులు ఏ ఏ పీరియడ్లు చదవాలి, టైం టేబుల్ అన్నమాట. అలాగే దేవుడి యొక్క ప్రజలకు కూడా ఆయన ఏం చేశాడు, నా యొక్క వాగ్దానం మీరు నెరవేర్చాలంటే ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు గైకొని వాటి ప్రకారం మీరు నడిచినట్లయితే యు ఆర్ ప్రామిస్డ్ ద ల్యాండ్. మీకు ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ యొక్క దేశాన్ని మీకు ఇస్తాను. మరి అక్కడి నుంచి మనం తీసుకొని గమనించినట్లయితే దేవుని యొక్క జనాంగం ఎన్నోసార్లు ఆయనకి విరుద్ధంగా మాట్లాడారు, ఆయనకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు, ఆయన చేయొద్దన్న పనులన్నీ చేశారు. అప్పుడు వారు ఏమయ్యారండి? ఏం అవ్వలేదు. వాళ్ళు 10 రోజుల్లో నడిచి వెళ్ళాల్సిన దూరాన్ని 40 ఏళ్ళు నడిచారు. తెలుసా మీకు? వాళ్ళు వెళ్ళేది 10 రోజులు నడిస్తే వచ్చే దేశమే 40 ఏళ్ళు అరణ్యంలో తిప్పాడు. ఎందుకు? వీళ్ళు దేవుణ్ణి పూర్తిగా నమ్మట్లా, పూర్తిగా దేవుడు శక్తివంతుడు అన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. మొదటి నుంచి అదే చిక్కు. 10 రోజుల్లో చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 40 ఏళ్ళు అయినప్పటికీ తన ప్రజలను విడిచిపెట్టాడా? పొద్దున్న మేఘ రూపంలో వాళ్ళకి ఎండ తగలకుండా ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వాళ్ళకి వెలుగు చూపించాడు. వారికి నీళ్లు దొరకని చోట నీళ్లు రప్పించి ఇచ్చాడు. ఇన్ని చేసినా కానీ ప్రజలు ఏం చేశారండి? పూర్తిగా నమ్మల. ఇవాళ మన పరిస్థితులు కూడా అంతే. ఎందుకంటే దేవుడి ఉద్దేశాలను మనం గ్రహించడం మానేస్తాం. చివరికి ఈ జనాంగాన్ని తీసుకెళ్ళి వారు అనుకున్న ప్రదేశంలో పెట్టాడు. అప్పటికి వాళ్ళు ఎటువంటి మార్పు రాలా. వాడు హృదయాలోచనలు బాల్యం నుంచి నరుల హృదయాలోచనలు బాల్యం నుంచి చెడ్డవని అందుకే మనకి వాక్యం బోధిస్తుంది. అదంతా అయిపోయింది. ఆ జనాలు చల్లా చెదిరైపోయి యెరూషలేము నుంచి తరిమివేయబడ్డారు. తర్వాత ఏమొచ్చింది మనకి? క్రీస్తు ప్రభు జననంతో రెండో ఎపిసోడ్ మొదలైంది మనకి, క్రైస్తవులందరికి కూడా. ద మెయిన్ ఎపిసోడ్ ఇది. ఆయన దేవుని యొక్క ఉద్దేశాలు మనం అనుకుంటాం, ఈ లోకం గురించే మన ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడు చెప్పిన దాన్ని మనం ఆలోచన చేసే వారిగా ఎక్కడా ఉండం. అంటే మేము ఈ సంగతులు బోధిస్తుంటే కొంతమందికి ఎంతసేపు ఏంట్రా బాబు మీరు ఎప్పుడు పోతారో అని చెప్తున్నారో ఏంటి? చాలా చోట్ల ఇదే మాటలు మేము వినాల్సి వచ్చింది. పద్దాకి ఇయే చెప్తారండి, పోయే మాటలు చెప్తారేంటండి. మరి పోక ఇక్కడ ఏమన్నా కట్టుకోయేసి నుంచో పెడతారనుకున్నారేంటి? కొయ్య గారు అదే గీతలను కట్టేయడానికి వేస్తారు కదా, అది ఎంత బలంగా వేస్తారు, అది ఎంతమంది పీకినా రాకుండా వేస్తారు. మనం అలా ఉండేవాళ్ళు అనుకుంటున్నారేమో. చాలామంది ఆలోచన అలాగే ఉంటుంది. ఏంటి మరి బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ లోక రాజ్యం గురించి ఆలోచించమంది. అది పరలోక రాజ్యములో నీ యొక్క స్థానాన్ని గురించే మనకు బోధించింది ఈ కొత్త నిబంధన అంతా. మనం ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాం. ఈ లోక సంబంధమైన విషయాల గురించే మనం ప్రస్తావించుకున్నాం. ఈ లోక సంబంధమైన వాటిని కూడా నీకు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు మొదట నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, అప్పుడు నీకు ఏమి కావాల్సినో అవన్నీ గ్రహించు. మనకు కావాలని ఆయనకి తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పింది చేయట్లా. క్రీస్తు ప్రభు వారు బోధించిన బోధనలో మొదటి ఆజ్ఞ ఏదండి? నిన్ను వలే నీ పొరుగు అని. క్రీస్తు ప్రభు వారు బోధించింది మొట్టమొదటిది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. మరి దేవుడి యొక్క కట్టడలను ఆజ్ఞలను గైకొని ఎప్పుడైతే మనం నడుచుకుంటామో నీకు ఈ లోకంలో ఏది కావాలో అది అడగమంటున్నాడు. ఏది కావాలో
మరి అవి చేయకుండా మనకు అన్నీ కావాలంటే దేవుడు చెప్పిన మాటల్లో, క్రీస్తు ప్రభు వారు చెప్పే మాటల్లో మనం ఒక్కటైనా మన జీవితాలలో ఇవాళ నాతో సహా ఒక్కటైనా మనం పాటించేవారిగా ఉండగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు అన్నీ కావాలి, సుఖమైన జీవితం కావాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు ఉండాలి, కావాల్సిన ఆస్తులు ఉండాలి, అందరికీ అన్నీ కావాలి. కానీ నువ్వు మన దేవుడైన క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటల్లో ఒక్కటైనను నువ్వు అవలంబిస్తున్నావా, పాటిస్తున్నావా? లేకపోతే నీ కుటుంబ సభ్యులకి తెలియజేసేవాడిగా నువ్వు ఉంటున్నావా? ఎంతసేపు బిజీలో వాళ్ళు ఉండిపోయాము. ఎవడు బిజీలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా ఎక్కడో చోట, ఇప్పుడు అంతకుముందు మీకు పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, మత్స్యవరంలో చెప్పినట్టున్నా, నలుగురు స్నేహితులు కలుస్తున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లా, పక్కన కూర్చొని ఎవడు ఫోన్లో నొక్కుంటున్నారు. నలుగురు కలుస్తున్నారు, ఒక దింప మీద కూర్చుంటున్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటే మిగతా వాళ్ళు నోళ్ళు తెలిసి వింటా ఉండేవాళ్ళు. అవునేరా, నిజమా అని. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నలుగురు పక్కనే ఉన్నారు, ఎవడుగాడు మాట్లాడుకోవట్లా, ఎవడు ఫోన్లో ఆడు నొక్కొని ఒక గంట తర్వాత వెళ్తున్నారా అని చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం. మరి వెనకాల ఆనందరావు అయ్యగారు కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే పక్కన పడుకున్న భార్యాభర్తలు కూడా అదే పనిలో ఉన్నారంట. ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకొని టైం అయిన తర్వాత ఫోన్ కట్టేసి ఎవరికి నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు పడుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ మరి లోకంలో పరిస్థితులు అలా ఉన్నాయి. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం, ఇది మనకి ఎందుకు ఇవ్వబడిందనే ఉద్దేశం ఎక్కడ బోధింపబడట్లేదు. ఇవాళంతా ప్రాస్పెరిటీ బోధనలు ఎక్కువైపోయినాయి. ప్రాస్పెరిటీ బోధనలు అంటే ఏంటి? నువ్వు వచ్చి పలానా అయ్యగారి దగ్గర స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేయించుకుంటే నీకున్న సమస్యలు తీరుతాయి. నీ అనారోగ్యం తీరిపోద్ది. నీకు ఆర్థిక సమస్య, అయ్యగారికి మంచి కానుక ఏర్పాటు చేసి ప్రార్థన చేయించుకో, నీకు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. నీ కూతురికి పెళ్లి కావట్లేదా? ఏం కాదు, నువ్వు వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి అయ్యగారి దగ్గర ప్రత్యేకమైన కానుక ఇచ్చి ప్రార్థన చేయి. ఇదే ఎక్కడికి వెళ్ళినా ఇయే స్వస్థత ప్రార్థనలు. నిజమైన స్వస్థత ఇచ్చేవాడిని బోధించట్లా. నిజమైన స్వస్థపరిచేది ఎవరంటే పరమ వైద్యుడు ఎవరో? క్రీస్తు ప్రభు. ఆయన ఏమీ చదవకపోయినా బోధించాడు. ఆయనకి ఏమీ తెలియకపోయినా అనేక మంది రోగుల్ని బాగు చేశాడు. ఆయనకి సమస్త అధికారం ఇవ్వబడినని వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ ఆయన్ని బోధించడం మానేశారు. వాళ్ళ అయ్యగారుల్ని ప్రశస్తం చేసుకుంటున్నారు, అయ్యగారుల్ని గొప్ప అని చేసుకుంటున్నారు. కానీ ఆయన చెప్పాల్సింది చెప్పట్లా. ఆయన చెప్పాల్సింది ఏంటి? మీ అందరికీ లోకరక్షకుడు ఆయన. ఎందుకంటే మనం ఎలాంటి వారం అయినప్పటికీ మనం వ్యక్తిగతంగా, స్వాభావికంగా మన మనసుల్లో ఎంత ద్వేషం ఉంటుందో మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. కొంతమందిని చూస్తే మనకి వాళ్ళు వద్దన్న మాట్లాడాలనిపిస్తుంది. కొంతమందిని చూడంగానే మనసులో ఎన్ని మాటలు అనుకుంటాం మనకే తెలుసు. అవునా కదా? అనుకోవడం కాదు, మరి అవసరమైతే పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి కూడా చెప్తాం పని కట్టుకొని, ఈడు అట్టరా, ఈడు ఇట్టరా అని. అవునా? పని కట్టుకొని ఆడు అడగకపోయినా చెప్తాం వీడు స్టోరీ ఇదిరా అని. మనుషుల హృదయాంతరాలలో అంత కపటం, ద్వేషం, దుర్వ్యాపారం మనుషుల్లో. ఒకడు బాగుపడుతుంటే చూసి తట్టుకునే మనస్తత్వం ఎవడికి లేదు. ఒకడు సుఖంగా ఉంటే చూసి ఆనందించి మెచ్చుకునేవాడు లేడు. ఎవడన్నా పలానోడికి పలానా ఉద్యోగం వచ్చిందిరా, లేకపోతే పలానా దాంట్లో వాడు ఇలా చేస్తున్నాడురా అని ఎవడన్నా చెప్తే వాడి గురించి మాకు తెలుసులే, ఈ టైపులో మాట్లాడే వాళ్ళంగా ఉంటున్నాం. కానీ పోనీలే, దేవుడు వాడిని ఆశీర్వదించాడు, వాడికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని ఒక్క మాట ఎవడన్నా మాట్లాడేవాడు ఉంటే చెప్పండి. మరి ఇవన్నీ చేయకుండా మనకి దేవుడు మనం అడిగినవన్నీ ఎలా ఇస్తాడు? దేవుడు చెప్పిన వాటిల్లో ఒక్కటన్నా నీ శత్రువు గురించి ప్రార్థన చేయమని మనకు కొత్త నిబంధనలో చెప్పబడింది. ఎవరైనా శత్రువు గురించి ప్రార్థన చేస్తావా? ఇంకా 4 మాటలు తిడతాం, నువ్వు వాళ్ళు నాశనం అయిపోవాలి, అడిగి పాడి కట్టాలంటాం అవసరమైతే. అంత కర్కశంగా మనం హృదయాల్లో ఉంచుకుని దేవుడు కావాల్సిన మనకు చేయాల్సిన మేలు గురించి నువ్వు ఎలాగ అడుగుతానికి వస్తున్నావు మందిరానికి?
మనం దేవుడు చెప్పిన మాటలను ఆయన కట్టడం, మనిషి యొక్క ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడమును గైకనోటియే మానవ కోటి యొక్క విధి. అది తప్ప ఇంకోటి లేదు మన డ్యూటీ. మనం అది ఒక్కటి చేయకుండా అన్నీ చేస్తాం. ఆ విధి అనేది ఏంటంటే, ఆ డ్యూటీ అనేది చేయకుండా గవర్నమెంట్ ఆఫీసుల్లో డ్యూటీలకు వస్తూ ఉంటారు. మా ఇంటి పక్కన రిజిస్టర్ ఆఫీస్, మొన్న 2ంటికి వస్తుంది సబ్ రిజిస్ట్రార్. నేను రోజు గమనిస్తూ ఉంటా. ఆమె ఎన్నింటికి ఉండాలి అక్కడ? ఉదయం 10 గంటలకల్లా ఉండాలి. ఆమె ఎన్నింటికి వచ్చింది తెలుసా? మధ్యాహ్నం 2ంటికి తాపీగా ఏసీ కారులోంచి దిగి అక్కడ నుంచి అంత దూరం నడవడానికి సోపాలు పడుతున్నాయి. ఇక్కడ నుంచి అంటే అక్కడ దాకా కారు వెళ్ళాలి సందులోకి. అక్కడ దాకా నడవటానికి ఆమె ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నేను చెప్తున్నా, మా పక్కన ఉన్న గవర్నమెంట్ జాబులు అట్లాగే ఉంటాయి. అది అందరికీ వీలు పడదనుకోండి, కొంత డిపార్ట్మెంట్స్లో అట్లే ఉంటాయి. మరి అలా మనం కూడా అలాగే ఉన్నాం. మనకి దేవుడు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేయకుండా, ఆమె డ్యూటీ 10ంటికి రావాల్సిన 2ంటికి రావడం ఏంటంటే, జీతం 1,50,000 పైగా ఉంటుంది. రోజుకి ఎట్లేదన్నా 10,000 పై సంపాదన వస్తుంది ఆమెకి. రిజిస్ట్రార్లు అంటే మీకు తెలియదే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము దేవునికి ఇష్టంగా ఉండి ఆయన అనుగ్రహించు వరాలు, ఆయన అనుగ్రహించు మేలును మనందరం పొందాలంటే మనం ఏం చేయాలి? అందుకే అంటాడు, మనకు ఆదిలోనే చెప్పాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఆయన మన గురించి ఎన్నో మేలులు దాచిపెట్టారని చెప్తున్నాడు. ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన మనల్ని పట్టుకొని నడిపించడానికి ఆయన శక్తివంతుడు. ఒక చిన్న విషయం మీకు తెలియజేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రవీంద్రనాథ్ అయ్య గారు ఉన్నారు, ఆయన కూడా బోధించవలసి ఉంది. క్రీస్తు ప్రభు వారితో 12 మంది శిష్యులు ఎంతో ప్రయాణం చేశారు. 3.5 సంవత్సరాల కాలంలో వారి జీవితంలో వారు ఎరగని, చూడని, వినని సంగతులను వారి విశదీకరించి తెలియజేయబడటం, అనేక సందర్భాల్లో ఆయన దేవుడు కుమారుడని వీళ్ళు ఒప్పుకోవడం కూడా మనం చూస్తాం. ఆయన ఎన్నో మార్లు వీళ్ళకి చెప్తాడు శిష్యులకి, ఏమని? నేను చనిపోయి మరణమయ్యి 3వ రోజున తిరిగి లేస్తాను. ఫస్ట్ ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి శిష్యులకి ఇచ్చి, ఇది మీకోసం నలగొట్టబడుతున్న నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాడు. శిష్యులకి ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు అక్కడ. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని ఎలా చంపుతారన్న విషయం అప్పటికి ఇంకెవరికి తెలియదు. పనిష్మెంట్ డిజైన్ ఎలాగ ఉంటుందో ఎవరికి తెలియదు. ఏమో మామూలుగా ఉరేసేసి చంపేస్తే అది ఒక ప్రతీకాత్మైన సంఘటనగా గుర్తుండిపోయేటట్టు జరుగుతుందన్న విషయం అక్కడ ఉన్న శిష్యులకి ఎవరికి తెలియదు. ఆ విధంగా ఆయన హింసపబడి, రోజంతా నలకొట్టబడి, తలల్లో కిరీటాలు పెట్టించుకొని, చేతుల్లో మేకులు గుచ్చించుకొని, కొరడా దెబ్బలు తింటూ, మొహం మీద ఉమ్ము వేసుకుంటూ ఊరంతా ఊరేగించి తీసుకెళ్తారు. ఇలాంటి మరణం ఉంటుందన్న విషయం శిష్యులకి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. నన్ను ఈ విధంగా చంపబడతాడు, ఈ విధంగా నా పక్కలో బయలుపోటు పడిద్ది, అక్కడ నుంచి రక్తము నీరు కారతాయి, దానికి సాదృశ్యంగా మీరు ఈ ద్రాక్షరసం తాగండి ముందే చెప్పాడు. కానీ అప్పటికి వీళ్ళెవ్వరికి ఈ విధంగా క్రీస్తు ప్రభు చంపబడతాడన్న విషయం వాళ్ళకి తెలియదు. అలాగే అదంతా వాళ్ళు చూశారు. ఏదైతే చెప్పాడో అది జరగటం వాళ్ళు చూశారు. అయిపోయింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మగ్దలేని మరియా వెళ్ళింది ఫస్ట్. అక్కడ ఒక అతను కూర్చొని ఉండటం గమనించింది. క్రీస్తు ప్రభు వారు చుట్టబడిన వస్త్రములన్నీ ఉపదేశి వెళ్ళిద్ది. ఎవరికి చెప్పకుండా కాముకుంటుంది, ఎందుకంటే ఆమెకు అర్థం కాల అక్కడ లేడు అని చెప్పడానికి. తర్వాత ఇంకో 2 కలుపుకొని మళ్ళీ వెళ్తుంది. శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది. శిష్యులు కూడా నమ్మట్ల.
ఇలా క్రీస్తు ప్రభు వారు లేచారు, సమాధిలో నుంచి ఆయన బయటకు వచ్చాడు, ఇలా పలానా దారిలో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడాడు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ శిష్యులు కూడా క్రీస్తు ప్రభు లేచాడు అన్న విషయాన్ని నమ్మలే. చివరికి క్రీస్తు ప్రభు తానే స్వయంగా వాళ్ళకి కనపడి, మీరు ఇంత అల్ప విశ్వాసాలు ఏంట్రా బాబు, ఇన్ని చేశారు, ఇన్ని చూశారు, ఎంత తిరిగారు నాతో, నేను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరబడతాం మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, అయినప్పటికీ నేను తిరిగి లేచానంటే మీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం మనం చూడవచ్చు. చివరికి ఆయన ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అని చెప్పి, మీరు నా నామాన ఏదైతే చేస్తారో, అంటే దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, రోగస్తుల్ని మీరు స్వస్థత పరచుదురు, మీరు ఏది అనుకుంటే అది నా నామంలో జరిగిద్దన్న శక్తిని వాళ్ళకి ఇచ్చి, ఎందుకు ఇచ్చాడో తెలుసా వాళ్ళకి? అంత ఇచ్చిన వాళ్ళని నమ్మేవాళ్ళు కాదు కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా. మనందరం ఎలాగా అన్నీ వింటాం, ఇంటికి వెళ్ళి ఒక ఆవులంత అలా అని దిండు మీద తలకాయ పెట్టాం, మొత్తం వెళ్ళిపోద్ది, మళ్ళీ పొద్దున్నే మావులే. ఇంటికి వెళ్ళి ఒక్కసారి, ఇప్పుడు ఎందుకు భోజనాలు అవ్వగానే ఇంటికి వెళ్ళి ఒక్కసారి అలా అంటే మనం కూడా అంతే. ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో పండుకున్నారు, ఆయనతో తిన్నారు, అద్భుత కార్యాలు చూశారు, చనిపోయిన వాడిని తిరిగి లేపటం చూశారు, నీటి మీద నడవటం చూశారు, గుడ్డి వారికి కళ్ళు తేవటం చూశాడు. చివరికి ఆయన చెప్పిన మాట నమ్మేవారికి లేకుండా. మనం కూడా అంతే. ఈ గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క ముఖ్యమైన సారాంశం ఏంటంటే, ఈ లోకం మీకు శాశ్వతం కాదు. మీరు దేవుని యొక్క రాజ్యములో, మీరు ఆయన రాజ్య నివాసులుగా ఉండటానికి ఇక్కడికి పంపబడ్డారు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్న టైంలో ఆయనకి ఏ విధంగా మీరు అనుగుణంగా నడుచుకుంటారో, అక్కడ మీకు ఆధార్ కార్డు అక్కడ తయారైంది. అర్థమైందా? ఇప్పుడు ఆధార్ కార్డు చిన్నప్పుడు తీసుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళని ఏం చేయమంటున్నారు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఫోటో మార్చుకోవాలి, వాడి సంతకం మార్చుకోవాలి. మనకు కూడా మన ప్రవర్తన బట్టి మనం ఇక్కడ దేవుని ఆజ్ఞలను కట్టడలను ఎలాగ నడుచుకుంటున్నాం, ఏ విధంగా ఆయన ఉద్దేశాలు, ఏ విధంగా ఆయన మనకు తెలియజేసిన అంశాలను మన హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం ఆయన చిత్తానుసారం మనం నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా మీకు స్థిరమైన మార్గాలు నిర్దేశించబడతాయి. అది చేయకుండా మనం ఎంత ఉపవాసాలు, ఇందాక అయ్యగారు చెప్పారు 40 రోజులు ఉపవాసం ఉన్నాయి, ఎన్ని ఉపవాసాలుండి ఎన్ని పొరుల దండాలు పెట్టినా మనకే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం చేయవలసిందల్లా క్రీస్తు ప్రభు వారు మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఆయన మన పాపముల కొరకై సిలువలో మరణము చెంది 3వ దినమున పునరుద్ధానుడై మనందరి పాపము నిమిత్తం తిరిగి లేపబడినాడన్న విషయాన్ని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుంటామో, అప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రండి మనం వివాదము తీర్చుకుందాము అంటూ ఉంటాడు యెహోవా దేవుడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లనివను. ఎప్పుడైతే మన పాపం అంటే రక్తంలాగా ఉంటుందండి, ఎర్రగా. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువుని ధరించుకుంటాం అప్పుడు ఏమవుతుందంట, అలాంటి ఎర్రగున్న పాపం సైతము హిమము వలె, మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత క్లీన్ అయిపోతావు నువ్వు. సర్ఫ్ ఎక్సెల్గా కనుక బట్టలు దిగితే ఎంత మంచి వాసన వస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా మన సకల కల్మషాల నుంచి, మన సకల దోషముల నుంచి, మన సకలమైన అవిధేయత నుంచి ఆయన మన శుభ్రపరిచి వాష్ చేసి నీట్గా దేవుని యొక్క పిల్లలుగా మనల్ని స్థిరపరుస్తాడు. దాని యందు మనం స్థిరమైన నమ్మకం ఉంచి నిలబడినట్లయితే మనకి పాపం విమోచన. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి మనకి దేవుడికి మధ్యలో ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మన తరపున ఆయన వాద్యం ఆడతాడు, మన తరపున మన దోషముల నిమిత్తం ఆయన దేవునితో ఉత్తరం ఇచ్చి
దేవుని యొక్క రాజ్య వారసులుగా మనకి ఆయనకి మధ్యలో మన ఉత్తరవాదిగా ఆయన మనకు ఉన్నాడు కాబట్టి మనకి ఎటువంటి భయము, సంకోచము, సందేహము అవసరం లేదండి. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఓపికతో ఈ పరుగును కొనసాగించాలని పౌలు గారు చెప్తున్నాడు. మరి ఈ లోకంలో జీవించడం అనేది ఒక పరుగు లాంటిదే. అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఎత్తులు వస్తూ ఉంటాయి. ఒక దారిలో తిన్నగా ఏదైనా రోడ్డు వెళ్తుందండి, వెళ్దాం. మేము వస్తున్నాం, కొంత దూరం బాగుంది, కొంత దూరం కొద్ది గతుకులు ఉంది, కొంత దూరం అస్సలు బాగల. మరి అన్నిటిని దాటుకుని ముందు గమ్యం చేరాలంటే అన్నిటిని దాటుకుని ఆ గమ్యం మనం చేరాలంటే వీటన్నిటిని, ఈ జీవితాన్ని మన గమ్యం దాకా తీసుకెళ్ళగలగాలంటే మనకి సహాయుడిగా మన దేవుడైన క్రీస్తు ప్రభువుని మనం ఉత్తరవాదిగా ఎంచుకొని ఆయన వైపు చూచుచు ఓపికతో ఈ పరుగు పరిగెత్తాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలండి.